ఏమండి ఏంటి పూజ అయిపోయిందా? పూజ అయిపోవచ్చింది కానీ కొంచెంసేపు ఒక 10 నిమిషాలు ధ్యానం చేస్తున్నాను. మర్చిపోయాను. స్వీట్ ఏమైనా చేస్తున్నావా? పాయసం కానీ అలాంటిది దేవుడికి? దేవుడికా మీకండి? దేవుడికి ఈరోజు గురు పౌర్ణమి కదా, ఏమన్నా చేస్తున్నామేమని. గుడికి వెళ్దాం అనుకున్నాను కదా. చెక్కమంటే ఒక 10 నిమిషాల్లో ఏదో చేసేసి స్వీట్ దేవుడికి పెట్టేసుకుంటే గురువు గారికి గురు పౌర్ణమి సందర్భంగా బాగుంటుంది. ఒకసారి వెళ్ళి గౌరవం చేసుకుంటా. ఎంత ప్రసాదం వేసుకొస్తా. గురువు సకల దేవత స్వరూపం అంటారు కదా, ఆయనకి ప్రసాదం పెట్టేసి నివేదన చేసేసి కొబ్బరికాయ కొట్టేసుకుంటే మనం కూడా ప్రసాదం తీసుకుని గుడికి వెళ్ళొచ్చు. ఈలోపు నేను 10 నిమిషాలు ధ్యానంలో ఉంటాను, వెళ్ళండి తొందరగా. మీకే ధ్యానాలు మాకు అవసరంలా. బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రసాదానికి పాయసం చేస్తున్నాను నేను. అది చాలా సింపుల్గా చేసుకునే విధానం అన్నమాట. సేమియా తీసుకున్నాను చిన్న బౌల్తో, గుడిని తీసుకున్నాను, దాంట్లో 3 యాలక్కాయలు యాడ్ చేశాను. మనకి కావాల్సినంత జీడిపప్పు ఒక ఇప్పుడు 100 గ్రాముల బెల్లం చొప్పున ఈ 1/4 కిలో సహమే తీసుకున్నాను. నెయ్యి వేపుకోవడానికి 1 గ్లాసులు పాలు. ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూద్దామండి. ఈ పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టానండి, గిన్నెలో నెయ్యి వేసాను సరిపడా. దీంట్లో ఫస్ట్ జీడిపప్పు వేపేసుకుందాం. ఈ పక్క స్టవ్ మీద ఏమో పాలు పెట్టాను, ఇవి కూడా కాసేసుకోవాలి పక్కన. ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి. కావాలంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వేగిపోయినాయి, తీసేద్దాం. జీడిపప్పు తీసేసానండి. దీంట్లోనే మనం ఈ సగ్గుబియ్యం వేసేసుకుని వేపుకుందాం. నేను ఇంట్లో చేసే విధానం అండి ఇది, మా ఇంట్లో నేను ఇలాగే చేస్తాను. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం వేసేసుకుందాం, తగాలన్నమాట. ఇది ఇలా చేయటం వలన అసలు కమ్మగా అమృతం లాగా అనిపిస్తుందని ఈ పాయసం రుచికరంగా చాలా బాగుంటుంది అనమాట. అసలు ఓకే, ఇంత చేయకుండా ఇలా సింపుల్గా చేసేసి దేవుడికి ఇంట్లో నివేదన చేసేసి మనం తీసుకునే ప్రసాదం అవుతుంది, చాలా బాగుంటుంది. సగ్గుబియ్యం ఇలా వేగుతున్నాయి కదండి. ఇప్పుడు ఈ మనం తీసుకునే సేమియా వేసేసుకుందాం. ఇవి కూడా వేపుకోవాలి కలుపుకొని. సేమియా కూడా వేగిపోయేటట్టు వేపుకోవాలండి. సగ్గుబియ్యం సేమియా 2 వేగిపోయినాయి. ఇప్పుడు మనం కొంచెం గోరువెచ్చని నీరు పోసుకుంటే చాలా బాగుంటుంది. పోసేస్తున్నాను. 1 గ్లాసు నీళ్ళు అయితే సరిపోతుంది. ఇవి పూర్తి ఉడికిపోతాయండి. ఇప్పుడు చూసారా, ఇలా ఉడికిపోయింది అనమాట. మనం బెల్లం వేసుకోవాలి. ఒక 1/2 గ్లాసు నీళ్ళు పోసుకుంటే శుభ్రంగా ఉడికిపోతుందండి. ఈ బెల్లం వేసేసుకుందామండి. బెల్లం పూర్తిగా కరిగిపోయిందండి. మీకు నీళ్ళు పోసిన సగ్గుబియ్యం సాయంత్రం ఉడకపోతే కాసిన పాలు పోసుకోవచ్చు. అయిపోయింది, మనం పాలు పోసేసుకుందాం. నేను స్టవ్ కట్టేసానండి, స్టవ్ కట్టేసి పాలు పోస్తున్నాను, లేకపోతే పాలు ఇరిగిపోతాయి. నేతిలో వేపి పాయసం చేయటం వల్ల ఇది చాలా బాగుంటుందండి. చాలా రుచిగా చాలా కమ్మగా ఉంటుంది అనమాట. ఇలాచి వేసేస్తున్నాను. వేడిగా ఉన్నప్పుడు పలచగా ఉంటుంది, ఆరిపోయిన తర్వాత చిక్కగా ఉంటుందండి. ఇది వేడిగా తిన్నా చాలా బాగుంటుంది, చల్లారిపోయిన తిన్నా చాలా బాగుంటుంది అనమాట. ఇలా చేసుకోవటం వల్ల మనం జీడిపప్పు వేపుకున్న జీడిపప్పు వేసేసుకుందాం. ఏంటి ఇంకా ధ్యానంలోనే ఉన్నారా? ప్రసాదం తీసుకొచ్చాను ఏమండి, ప్రసాదం తీసుకొచ్చి
సునీత సునీత అండి పిలిచారు. రేపు పొద్దున్న ఏదో చెప్పావు మర్చిపోయినట్టున్నావు. ఏం మర్చిపోయాను? గుర్తేసుకో. గుడికి వెళ్ళాం వచ్చాం. వంట చేయొద్దు ఇక నేను. గుడికెళ్ళి వచ్చాక టిఫిన్ తిన్నాం, వంట చేస్తున్నా. గుడికెళ్ళి వచ్చాక ప్రసాదం పెడతానన్నావు కదా. ప్రసాదం అండి మర్చిపోయానండి, దేవుడి గదిలో ఉండిపోయింది. ఆ గ్యాస్లో వంటింట్లో తీసుకొచ్చి పెట్టేదాన్ని కదా. వెళ్ళరా తొందరరా. భోజనం తిందురు. వద్దులే భోజనానికి దీనికి చాలా గ్యాప్ ఉంటది. ఏం సార్ ఇసుకిస్తారు ప్రతిదీ. మంచి పనులు పిలుస్తారు. వెళ్ళరా ప్రసాదం పెట్టుగా. చల్లారిపోయిందిగా. చల్లారిపోయింది మరి, వేడి చేసి ఏమన్నా ఆగట్లేదు కదా పాలు పోసి ఇవ్వటానికి. ఈ టేస్ట్ వేరేగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. ఈ పలుచుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది, చల్లారిపోయిన ఒక టేస్ట్ ఉంటుంది. స్టవ్లో కుక్కర్ పెట్టవచ్చు, నిజం వస్తుందేమో. చల్లారిపోయిన ప్రసాదం ఇంకా టేస్ట్గా ఉంది. బాగుందా? దేవుడికి నైవేద్యం పెట్టింది కదా, ఇంకా చాలా బాగుంది. చాలా బాగుంది. మీరు పట్టు పెట్టారు గురు పౌర్ణమి అయినా సరే ప్రసాదం చేయాలని. నచ్చింది కదా, మీకు నచ్చితే స్వామి తృప్తిగా నాకు గురువానుగ్రహం కలిగినట్టు నాకు. ప్రతి సేవే కదా, ప్రతియే ప్రత్యక్ష దైవం. బాగుంది, చాలా బాగుంది. సూపరా.